వాళ్ళకి ఎవరు పేరు చెప్తారు మీరు ఆస్తి తీసుకున్నాక? మీ అప్ప 25 ఏళ్ళు 2 చూపిస్తారు అతను. ఆదోన్లో చెప్పకూడదు, ఆదోన్లో ట్రాఫిక్ నేను ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటాను ఎప్పటికీ. నన్ను ఒంటరి అయితే అతను, నేను ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, 2 ఏళ్ళు ఎమ్మెల్యే నాకు తెలియదు. బైపాసు మెడికల్ కాలేజ్ 2 పెట్టారు అతను. నువ్వు చేసింది 20 ఏళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒకసారి గవర్నమెంట్లో ఇన్ఛార్జ్ అయినావు, 25 ఏళ్ళు రాజకీయంలో 2 చెప్తాడు అతను. మరి ముస్లిమ్స్కి షాదిగాని ఎందుకు కట్టలేదు చెప్పండి? ఆధునిక ఏమైనా ఇరిగేషన్ తెచ్చారా మీరు? ఏమన్నా డ్యామ్ తెచ్చారా? ఒక ఎకరా నీళ్ళు ఇచ్చారా మీరు? ఒక ఇండస్ట్రియల్ పోయింది. మీరు రాకముందన్నా 10,000కి ఉపాధి కల్పించిన యాదు అని ఒక్కరు కల్పించారా ఉపాధి? మీరు ఓడుకున్నారు. దాన్ని ఎలా వేశారు ఫ్యాక్టరీని? రాయలసీమలో కొత్తారమీలను ఎలా వేసి పంచుకొని భాగాలు పంచుకొని ఈరోజు మన వాళ్ళకి వచ్చిన డబ్బులని మనం పంచుతారు. ఇది మీ చరిత్ర. 25 ఏళ్ళు రాజకీయం చేసావా? 3-4 సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు. ఏమన్నా ఎగరోజున ఒక ఇండస్ట్రీ చూపించావా? ఒక రైతులకు ఇరిగేషన్ ఇచ్చావా? లేదు కదా. బైపాస్ మెడికల్ కాలేజ్, మెడికల్ కోసం 10,000 మంది చూపించుకొని పోతున్నారు. ఈ బైపాస్ ఆటోమేటిక్ జనాభా పెరిగితే ఆ రోజు మా పిల్లప్పుడు మా ఊరు వేసుకోవాలి కావాలని అడిగిపోయేవాళ్ళు మేము. ఈరోజు చేంజ్ అయింది వాతావరణం. ఎక్కడ జనాభా పెరిగింది, ఎక్కడ ఏమి ఇవ్వాలో ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రతి గ్రామంలో హై స్కూల్లో ఉన్నాము. ఎవరు అడిగారా? ప్రతి గ్రామంలో 4-5 విలేజ్కి హాస్టల్ పెడుతున్నారు. ఎవరు అడిగినారా? లేదు. నేను తెచ్చాను, నేను బైపాసు మెడికల్ కాలేజ్, నీవు ఎన్ని రోజులున్నా వాదనలు ఎమ్మెల్యే కాదు, కాలేజ్ చేయడం లేదు. చేయండి ఫస్ట్. నువ్వు ఎన్నిసార్లు ఉన్నావు ఎమ్మెల్యే? 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒకసారి ప్రభుత్వం ఇన్ఛార్జ్గా ఉన్నావు. తర్వాత ఇంకో 25 ఏళ్ళు రాజకీయ సర్వీస్ ఇది. 25 ఏళ్ళు 2 చూపిస్తారు అతను. ఆదోన్లో చెప్పకూడదు, ఆదోన్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించారా? అది చెప్పండి ఫస్ట్. రైతులకు ఎక్కడైనా ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? చెప్పండి. ఒక ఉపాధి కల్పించారా ఆదోనికి? ఇప్పుడు అదే ముందు మిల్లులు సైడ్ ఉండే కదా, ఎందుకు అమ్ముకున్నారు మీరు? కార్మికులు లేరా మా ఆదోన్లు? వాళ్ళకి చూచూలకు మనం భర్త ఇస్తున్నా కొద్దిగా మిగిలింది. ఏమది మేము చేసింది? ఈ కాలం ఎన్నెన్నో ఇండస్ట్రీలు వస్తున్నావు, ఎన్నెన్నో వస్తున్నవి. కలకంటున్నాం మేము ఏమైనా వస్తామని. ఏడ కలుసు? మీరంతా సర్వనాశనం చేసి ఇండస్ట్రీలు స్థలం అమ్ముకొని పాగలు పంచుకొని ఈరోజు ఇవి మాట్లాడుతున్నారా మీరు ఆదోని గురించి? ఆదోన్లో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, అదే బైపాసు మెడికల్ 2 ఏళ్ళు అయింది. పార్సాతి ఎమ్మెల్యే ఆయన చేస్తాడు. ఇంకా టైం ఉంది కదా. ఈరోజు కొల్ల చేసి 80 ఎకరాలు మీదే కొంత తేలిందాడా కబ్జాలది. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, దాన్ని రాయాలి తీయండి అని చెప్పాను. నేను ఎమ్మెల్యే గారికి కోర్టుకు పోతారన్నా తీసేదని. కోర్టు పోయి ఎక్కడే పోన్లే, దానికి బోర్డు వేసి ప్రభుత్వ భూమి పాత్ర బోర్డు వేసాను చెప్పాను నేను. మాకు అంతట్టు లేదు. మీరు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. ఆ స్థలంలో పేదలకు పంచండి. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను నేను, సార్ మీరు మంచి పని చేస్తున్నారు, దాన్ని బోర్డు పాతండి, ఇది ప్రభుత్వ స్థలము. మీరు తిరిగి 80 ఎకరాలు గుర్తించారు ప్రభుత్వ స్థలంలో, ఆక్యుపై చేసుకున్నారు, కాంపౌండ్ కట్టుకున్నారు, రాయేసుకున్నారు, బోర్డు పెట్టారు. మీరు దాన్ని తొలగించి మీరు ప్రభుత్వ స్థలాన్ని బోర్డు వేసి పేదోళ్ళకి పంచితే మిమ్మల్ని ఎప్పసారి మీ విగ్రహం నడు రోడ్డులో శ్రీనివాస ముందే పెడతారు ప్రజలు. అది కూడా చేసుకోవడానికి చెప్తున్నాను పరసాత్రి. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తే ఉండదు సార్, డబ్బులు ఉంటే రాదు. పేదలు మంచి చేస్తేనే స్థిరస్థాయి ఉండిపోతుంది. ఈరోజు మేము అంత కోణం ఎదుకోవడం కాదు, ఏమి చేస్తాం ఆదోనికి. ఒకసారి శాసనసభ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాం ఆదోనికి మేము అది చూసుకోండి ఫస్ట్. అది చేసుకోండి. పేద ప్రజలను మొత్తం చెప్పు. ఇంక 10 సార్లు కానీ మీరు ఎవరైనా కానీ మంచి చేసుకోవడానికి ఎప్పటికీ ఆదోని ప్రజలు నిలబడతారు. ఆదోని ప్రజల్లో నీట్గా ఎవరికి ఏం చేయాలో చేస్తారు, అది తెలుసు. ఎవరికి ఏం చేయాలో చేస్తారు, అది రాసుకున్నారు. ఈరోజు మీరు చెప్తే ఇండియా పరిస్థితి ఎవరు లేరు, ఇంకా మర్చిపోలేదు. ఇంకా పాత జ్ఞాపకాలు వస్తున్నవి. ఈరోజు ఆదోళ్ళ కబ్జాలు లూటీలు వస్తావంటే ఎక్కడి నుంచి వచ్చామని అందరికీ తెలుసు. ఈ ప్రజలకి, ఆదోళ ప్రజలకి దాబెట్టు అనుకుందాం. ఇప్పుడన్నా ప్రజలకు శాంతియుతంగా కల్పించండి, ఎవరు ఆస్తి జోలికి పోద్దండి. ఇప్పుడు కూడా
ఎవరన్నా జోలికి వస్తే మేమే కలెక్టర్ దగ్గర పోయి కూర్చుంటాం ధర్నా, అధికార పార్టీ ఉంటే కూడా. ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. దొంగలు వస్తారు, దొంగలు ఖచ్చితంగా పుడతారు. అదే పని వాళ్ళకి. ఎవరు పేరు చెప్తారు మీరు ఆస్తి తీసుకున్నాక? మీ అమ్మకి సరిగ్గా పుట్టింటే మంది ఆస్తి పోకూడదు ఎవడని కానీ. కరెక్ట్గా నీట్గా చెప్తాను నేను. మీరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆందోళన ప్రజలు అది పాతవి విడిచిపెట్టండి. ఇప్పుడు నవయుగంలో అందరు తిరుగుబడండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ. ఇంకా ఆందోళన ప్రజలకు నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ధర్నా చేస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు విత్తు చేస్తున్నారు. సంతోషం, దానికి అభ్యంతరం లేదు. ఈరోజు జరిగింది చెప్పాను నేను. ఇంతటితో నేను విరమించుకుంటా. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ. ఇంకా సిగ్గు రాకుంటే 25 రోజుల్లోనే ఈ బీజేపీ లేదు ఈడ. ఏం 4-5 వేలు ఉండాలి. బీజేపీ ఎమ్మెల్యేని అఖండ మెజారిటీ గెలిపించారంటే మీకు ఎంత భయపడి ఉంటారు ప్రజలు ఈ ఆదోళనలో. ఈ రాక్షసులు వస్తే మమ్మల్ని ఆస్తి వేసుకుంటారప్ప, మన ఇల్లు వేసుకుంటారని ఎంత భయపడి వేసిస్తారు తెలుసుకోవాలి. ఇది మైనార్టీ 40,000 ఓట్లు ఉన్న నియోజకవర్గం ఇది. మైనార్టీ 40,000 ఉన్న నియోజకవర్గంలో 20,000తో ఎమ్మెల్యే గెలిచారంటే ఎంత మీ మీద అసలు పుట్టింది.